ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు దినములో ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇది చాలాసార్లు దైవజనులు, పరిశుద్ధులు ఆరాధనలు దీనిని ధ్యానం చేసి ఉంటారు, విని ఉంటారు కూడా. అతడు నమస్కరించి, చదువు ఒకసారి, నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడును. చాలు చాలు. అతడు అంటే 4 అదే సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. కాదమ్మా, నేను చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 4:4. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్. కుంటివాడు మెఫీబోషెత్, యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరి కుమారుడు? ఇజ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అయినటువంటి సౌలు రాజు కుమారుడు. ఫిలిస్తీన్లకు, ఇజ్రాయేలీలకు భీకరమైనటువంటి పోరు, యుద్ధము జరుగుతూ ఉండగా గిల్బోవా పర్వతం పైన యుద్ధములు సౌలు కుమారులైనటువంటి 3 సౌలు కూడా చనిపోతారు. చనిపోయినప్పుడు దాది దగ్గర పెంచబడుతున్నటువంటి మెఫీబోషెత్ తన దాది ఆ విషయాన్ని తెలుసుకొని తన కుమారుడైనటువంటి సౌలు మనవడు యోనాతాను కుమారుడైనటువంటి 5 ఏళ్ల వాడైనటువంటి ఆ కుమారుని ఎత్తుకొని పరుగున వెళ్ళుచూ ఉన్నప్పుడు భయముతో పరిగెత్తుచూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరూ యుద్ధ భూమిలో చనిపోయారు. ఇక వీరు కూడా వారి చేతులు పడకుండా ఉండాలని ఇజ్రాయేల్ దేశమును ఫిలిస్తీన్లు ఆక్రమించుకొని ఉన్నారు. ఒక ప్రక్క వారు పరుగున వెళ్ళుచూ ఉన్నప్పుడు మెట్లు పైనుండి దిగుతున్నారో ఎలా దిగారో తెలియదు, కానీ క్రింద పడిపోయాడు. 5 ఏళ్ల వయసు కలిగినటువంటి ఈ మెఫీబోషెత్ అనే వ్యక్తి పిల్లవాడు పడినప్పుడు 2 కాళ్ళు కుంటివైపోయాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇతనే మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనేది నాశనకరమైన, అవమానకరమైన అర్థం కలిగినటువంటి ఈ మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని గురించి మనము కొద్దిగా ధ్యానం చేయగలిగితే నా జీవితానికి మెఫీబోషెత్ యొక్క జీవితానికి ఉన్న పోలికలను మనం కొన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన వర్తమానమును ముగించుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మెఫీబోషెత్ అంటే నాశనకరమైన, అవమానకరమైనటువంటి పేరు కలిగినటువంటి మెఫీబోషెత్ దావీదు మహారాజు రాజ్యములకు రాగానే, రాజులు ఎవరైనాను సరే రాజ్యములకు వచ్చిన తరువాత మొదటిగా ఆలోచించే ఆలోచన ఎలా ఉంటాయంటే శత్రుశేషము, రుణశేషం ఉంచుకోరు. వాళ్ళు శత్రుశేషము, రుణశేషం ఉంచుకోరు. ఎప్పుడైతే రాజ్యకారికి వచ్చిన తర్వాత, సింహాసనంపై ఆసీనుడైన తర్వాత ఆ రాజు చేసే ఆలోచన శత్రుశేషాన్ని మిగిల్చకూడదు, రుణశేషాన్ని ఉంచకూడదు. ఈ 2 కూడా ప్రతి ఒక్క రాజు గమనిస్తాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంతే. వచ్చిన తర్వాత శత్రువులు ఎవరు ఉండారో ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కూడా దావీదైతే ఒక భిన్నముగా ప్రవర్తించాడండి. ఇక్కడ చదవండి, 9:1 చదువమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడన్నా కలడా అని దావీదు అడుగుచూ ఉన్నాడు. దావీదు రాజు అయిన తరువాత ఏమడుగుచున్నాడు? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా శేషించి ఉన్నాడా? సౌలు కుటుంబం మొత్తం చనిపోయింది, ఇంకెవరైనా ఉండారని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపుతాడేమో దావీదు అని ఒక ఆలోచన ఉండొచ్చు. ఆ ప్రదేశంలో నువ్వుండా నేనుండా కానీ అదే ఆలోచన కలిగి ఉంటాం. కానీ దావీదు యొక్క ఆలోచన అలా కాదు. దావీదు ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. అదే 9వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి ఒకసారి. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను శేషించి ఉన్నాడా? అక్కడేమో యోనాతానును బట్టి ఉపకారం చూపుటకు, యెహోవా నాకు దయ చూపుటకు. ఎవరికి దయ చూపించాలి? యెహోవా దయ ఎవరికి కావాలి? ఉపకారము చూపితే ఉపకారమునకు అపకారము. ఇక్కడ ఉపకారమునకు అపకారము కాదు, ఉపకారమునకు ఉపకారము కాదు. ఆయనే శత్రువు. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకు తరతరములకు యుద్ధం జరిగింది. యుద్ధములో దావీదు వర్ధిల్లుచూ వచ్చాడు, సౌలు నిరసించుచూ వచ్చాడని లేఖన భాగాల్లో మనం గమనిస్తాం. అయితే శత్రువులైనటువంటి వారి ఎడల దావీదు చూపిస్తున్నటువంటి ప్రేమ, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు సెలవిచ్చాడు దేవుని వాక్య ప్రకారం. అదే శత్రువును ప్రేమించే మనస్సు కలిగి ఉన్నటువంటి దావీదును నేను దావీదు మహారాజును చూస్తూ ఉన్నా. ఇప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా దయ పొందినట్లుగా నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములు ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచూపునట్లు ఇక్కడ గమనించగలిగితే దావీదు తండ్రి అయినటువంటి యెహోవాకు సాదృశ్యముగా ఉన్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. ఈ 2 వచనాలను బట్టి చూస్తే దావీదు తండ్రి అయినటువంటి యెహోవా దేవునకు సాదృశ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సాదృశ్యముగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, యేసుక్రీస్తు తండ్రి సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషెత్ ఎలా ఉన్నాడంటే ఒక పాపికి సాదృశ్యముగా ఉన్నాడు, ఒక ఘోర పాపికి సాదృశ్యముగా ఉన్నాడు, శత్రువుగా సాదృశ్యంగా ఉన్నాడు, దూరస్తుడుగా సాదృశ్యంగా ఉన్నాడు, ఎండిన భూమిలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మెఫీబోషెత్తు పాపిగా సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మెఫీబోషెత్తు ఒక పాపి యేసుక్రీస్తు ప్రభువుకు దగ్గరకు వచ్చినటువంటి ఆధిక్యతలు ఎన్ని పొందుతాడు. దావీదు మహారాజుకి తండ్రి అయినటువంటి యెహోవాకును యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి దావీదు మహారాజుకు వచ్చినటువంటి ఆధిక్యతలు మనం గమనిస్తే మెఫీబోషెత్తు దావీదు దగ్గరకు వచ్చినటువంటి ఆధిక్యతలు కొద్దిగా వచ్చు. కానీ పాపములోనే మనం ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువు నామములోకి చేరి వచ్చటం వలన మనకు అత్యధికమైనటువంటి ఆధిక్యతలు కలిగి ఉన్నాం. మనకి లెక్కలేనటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి అమ్మా. మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. చాలు అది చదవమ్మ, చదువు. ఎందులో ఉన్నది? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆ కుమారుడిని పాపులమైనటువంటి మన కొరకు ఈ లోకంలోకి పంపించాడు. చూసాము, పంపించుటలోనే తన ప్రేమ ఉన్నది. ఎవరి ప్రేమ? తండ్రి యొక్క ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ దావీదు మహారాజు శత్రువైనటువంటి వ్యక్తి వెడల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో అంతకంటే కూడా అత్యధికమైనటువంటి ప్రేమ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు కుమారుని ద్వారా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు మన ఎడల. మెఫీబోషెత్తు యొక్క స్థితిని నీవు నేను గమనించగలిగితే, మెఫీబోషెత్తుని మనము దృష్టిలో పెట్టుకొని మెఫీబోషెత్తు అనే పేరు దగ్గర
నీ నా పేరు పెట్టుకొని ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తే నీ నా స్థితి తెలిసిపోతుందండి. నీ స్థితి నా స్థితి. మెఫీబోషెతు యొక్క స్థితి ఏంటి ముందుగా గమనిస్తే 4:4 చదివాం కదా. ఇతడు 2 కాళ్ళు కుంటివి. మొదటిది ఏంటంటే 2 కాళ్ళు ఆయన ఏంటి కుంటివై ఉన్నాయి. అందుకనే అంటాడు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదవమ్మా. నరుల వశములో లేదనియు మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశములో లేదు. నడక ఏం చూపిస్తుందంటే ప్రవర్తనను చూపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మన నడక ఇజ్రాయెల్ పరిస్థితుల యొక్క విగ్రహారాధనను పూజిస్తూ ఉన్నారు. అన్య దేవతల వైపు మళ్ళీపోయారు. వారు ప్రభు యెహోవా యొక్క మార్గంలో ధర్మశాస్త్రమును అనుసరించి నడవవలసినటువంటి వారు ఇప్పుడు వారి మార్గములు తొలగించుకొని వారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. అందుకనే ధర్మశాస్త్రంలోనే రాయబడి ఉందండి, ఈ కుంటి వారిని, ఈ గూని వారిని, ఈ బోధకాలు కలిగినటువంటి వారిని యెహోవా సేవ చేయుటకు వారికి అనుమతించలేదు. పాత నిబంధన గ్రంథంలో చూడండి, లేవీకాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 18-19 వచనాలు గమనిస్తే మనము 19 వచనం చదువమ్మ. చాలు, టైం అయిపోతుంది, తొందరగా వెళదాం, ముందుకు సాగుదాం. అయ్యా చేయనను విరిగిన వారే కానీ గునివారు కానీ కంటిలో పూగలవారే కానీ యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు సమీపించకూడదు. ఇలాంటి వారు ఈ కుంటివాడు కలిగినటువంటి ఈ మెఫీబోషెతు 2 కాళ్ళ కుంటివాడైపోయాడు. 5వ సంవత్సరంలోనే తాను పుట్టుకతోనే కుంటివాడు కాదండి, కుంటివాడు కాదు. అందుకనే డిసెల్స్ అనే ఒక సైంటిస్టు మానవుని గురించి ఒక వ్యాఖ్యానాన్ని రాశాడు. నేను ఒక బుక్లో చదివాను దాన్ని. మానవుడు ఆకాశంలో పక్షి వలె తిరుగుతాడు, సముద్రంలో చేప వలె ఈదుతాడు, తాను పుట్టిన భూమిపైన సరిగా నడవలేకపోతున్నాడు. ఆకాశంలో పక్షి వలె అంటే విమానంలో తిరుగుతున్నాడు, సముద్రంలో చేప వలె ఈదుచూ ఉన్నాడు అంటే ఓడలో తిరుగుతున్నాడు, సక్రమైనటువంటి తాను చేరవలసినటువంటి మార్గానికి వెళ్ళుచున్నాడు. కానీ తాను పుట్టినటువంటి భూమి పైన మాత్రము సరిగా నడవలేకపోతున్నాడు. తాను పుట్టినటువంటి భూమి పైన సరిగా నడవలేకపోతున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు 51వ కీర్తనలో, చూడండి, అంటాడు 51:5 అంటాడు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించను. ఏమంటున్నాడు? నేను పాపములోనే పుట్టాను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను అంటున్నాడు దావీదు మహారాజు. దావీదు పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని హెచ్చరించినప్పుడు, ప్రవక్త హెచ్చరించినప్పుడు ప్రభు పాద సన్నిధిలో తన పాపాన్ని ఏ రీతిగా, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను గర్భం ధరించింది పాపములోనే, నా పాపమును హిస్సోపుతో నన్ను కడుగయ్యా అంటాడు అదే అధ్యాయములో. నా పాపమును హిస్సోపుతో కడుగు అంటాడు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే కుష్టివాడైనటువంటి వాడిని హిస్సోపుతో కడగాలి. తన యొక్క పాపాన్ని ఏ రీతిగా ఎంచుకున్నాడంటే, నేను పాపములోనే పుట్టాను, నా తల్లికి పాపములోనే నన్ను గర్భం ధరించింది, నేను కుష్టి వ్యాధి కంటే భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి నా పాపాన్ని క్షమించును ఆయన అంటున్నాడు. గమనించారా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాపములోనే పుట్టాను అంటున్నాడు.
అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తే తొందర చదవండి, టైం అయిపోతుంది, ముందుకు సాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ, ఏ భేదము లేదండి, ఏ భేదము లేదు. అందరూ కూడా రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు చెప్పుచూ ఉన్నాడు, ఏ పాపము లేదయ్యా, అందరూ నాతో కూడా చెప్పేవాడిని నేనున్నాను చూసావు, నాతో కూడా అందరము పాపము ఏ భేదము లేదు, అందరము పాపము చేసినటువంటి వాడని దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలో రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారారా, ఏ భేదము లేదు, అందరము పాపము చేసి పాపపు స్థితిలో పడి ఉన్నటువంటి మనలను దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనల్ని కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేశాడు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా మనము పాపం చేసినటువంటి వారు, భేదము లేనటువంటి వారు, పాపములోనే మనము పుట్టాము, పాపములోనే మనం పెరిగాము. ఆదిపిత్రుడైనటువంటి ఆదాము అవిధేయత వలన మనము పాపములో పడి 2 కాళ్ళు కుంటివారి అయిపోయినటువంటి వారము, అవిధేయులైనటువంటి వారము, కుంటివారమైనటువంటి వారము నేను కూడా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, మెఫీబోషెతు పుట్టిన తర్వాత పరుగున వెళుతుంటే 5 సంవత్సరాలప్పుడు కుంటివాడయ్యాడు. నేనైతే పాపంలోనే పుట్టాం. ఆయన కూడా పాపంలో పుట్టాడు, వాక్యం ఇట్లా చెప్పుకుంటున్నానండి. పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం. ఆదిపిత్రుడైనటువంటి ఆదాము అవిధేయత వలన నేను 2 కాళ్ళు కుంటివారమైపోయాను. ప్రభువుకి అయోగ్యమైనటువంటి వారముగా ఉన్నాం. అందుకనే లేవి పత్రికలో లేవి కాండంలో మనం చదవబడిన రీతిగానే పనికిరానటువంటి వారం ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చి అర్పణలు అర్పించి దేవునిని స్తుతించి గణపరిచి మాయంపరచుటకు మనము యోగ్యులము కాము. అలాంటి మనలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసిన అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా నేనేమయ్యాము, పరిశుద్ధపరచబడాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, దావీదు రాగానే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రేమను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు అలాగే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదైతే రాజ్యానికి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. రాజుగా అభిషేకించబడిన తరువాత, రాజ్య సింహాసనమునకు వచ్చిన తరువాత మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రేమను చూపించుట కొరకై జగత్పునాది వేయబడక మునిపే, ఆదాము కంటే ముందే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను ఆయన ప్రేమను కుమారుని ద్వారా వెల్లడిపరిచాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించ బద్ధులమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-10 వచనాలు చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచూ ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయెను. ఎవరి కొరకై? మనం పాపులమై ఉండగానే, పాపములో ఉండగానే, పాపపు ఏచ్ఛలలో జీవిస్తూ ఉన్నప్పుడు, పాపపు బ్రతుకుచూ ఉన్నప్పుడు తన ప్రేమను కుమారుని ద్వారా వెల్లడిపరిచి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఆ సిలువకు అప్పగించాడు. ఆ సిలువలో చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ బలియాగము, మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. అందును బట్టి మనము దేవునిని ఆరాధించ బద్ధులమై ఉన్నాం. చూడండి, మెఫీబోషెతు ఎక్కడుండే పిలిపించాడు? మెఫీబోషెతును 9:4 చదువమ్మా. ఇప్పుడు
2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మెఫీబోషెత్ ఎక్కడ? లొదెబారులో ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడు. కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెతు తన దాది పరుగున వెళ్ళుచున్నప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారంటే లొదెబారుకు వెళ్ళారు. లొదెబారులో మాకీరు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకొని ఉన్నారు. ఈ లొదెబారు అంటే ఎండిన భూమి, మేతలేని స్థలము. ఎండిన భూమి, ఎండ శాపాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రోగాన్ని చూపిస్తూ ఉన్నది. గమనించండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రతి వాడును శాపగ్రస్తుడే. ధర్మశాస్త్రమును పాటించలేనటువంటి వాడు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడై ఉన్నాడు. వాడు ఎండిన భూమిలో ఉన్నటువంటి వాడు, మేతలేని స్థలంలో ఉన్నటువంటి వాడు. నీవు నేను కూడా అంతే. ఎండిన శాపగ్రస్తులమైనటువంటి మన కొరకై శాపగ్రాహిగా అనేవయాడు శిలువ మరణము పొందినటువంటి వాడు. శాపగ్రస్తులమైనటువంటి మన కొరకై కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రాహిగా శిలువ మరణము పొందాడు. అందుకనే పరమగీతాలలో సులమితి అంటుందన్నమాట, నేను ఎండ తగిలిన దానను, అయినను నేను సౌందర్యవంతురాలను. నేను శాపగ్రస్తురాలనే. నేను నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ ప్రియుని చెంతకు చేరుట ద్వారా నేను సౌందర్యవంతురాలునయ్యాను. శాపగ్రస్తమైనటువంటి నేను, ఎండ తగిలిన నేను, నలదారినైనటువంటి నేను ఇప్పుడు సౌందర్యవంతురాలి. ఆ సౌందర్యం ఎలాంటిదంటే సొలొమోను మహారాజు నగరంలో ఉన్నటువంటి తెరల వలె ఉన్నటువంటి దానిని అంటుంది. ఆ తెరలు తెల్లని తెరలు, తెలుపుగా అయినటువంటి దానిని నేను నల్లని దానమైనను, నేను సౌందర్యవంతురాలను అంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా ఎండ తగిలినటువంటి వారము, మేతలేని స్థితిలో ఉన్నటువంటి వారము, ఎండిన స్థితిలో ఉన్నటువంటి వారము, బక్క చిక్కినటువంటి వారము, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారము. అలాంటి నిన్ను నన్ను కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ వద్దకు నా వద్దకు పంపించి నిన్ను నన్ను కూడా సౌందర్యవంతురాలుగా చేస్తాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఎవరింట ఉన్నాడు? మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అనగా బాకీదారుడు, అమ్మబడిన వాడని అర్థం. అయితే దావీదుకు సహాయపడినట్లుగా మనం లేఖన భాగాల్లో గమనిస్తామండి. ఈ మాకీరు అనే వ్యక్తి అయితే బాకీదారుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులు, ఆ ఇంట తలదాచుకున్నటువంటి ఈ మెఫీబోషెతును దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆహారం లేని స్థితి, నిద్ర లేని స్థితి, భయంకరమైన పరిస్థితిలో, బందీ అయినటువంటి పరిస్థితిలో మాకీరు ఇంట ఉన్నటువంటి ఆ మెఫీబోషెతును దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకున్న రీతిలోనే నీవు నేను కూడా శాపగ్రస్తమైనటువంటి ఈ భూలోకములో ఎండిన స్థితిలో, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై పంపించు. కానీ దావీదు మహారాజు మాత్రము మెఫీబోషెతు వద్దకు వెతుక్కుంటూ వెళ్ళలేదు. కానీ రక్షించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు, మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. దావీదు మెఫీబోషెతు కొరకై వెళ్ళలేదండి, ఒక సేవకును పంపించాడు. అలాగే ఆ తండ్రి అయినటువంటి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మన వద్దకు పంపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, మాకీరు ఇంట ఉన్నటువంటి దావీదు మెఫీబోషెతును దావీదు తన వద్దకు పిలిపించుకున్నాడు. దావీదు వద్దకు మెఫీబోషెతు వచ్చుట వలన
ఎన్ని ఆధిక్యతలు కలిగాయి. నీవు నేను కూడా ప్రభుపాద సన్నిధికి వచ్చటం వలన నీకు నాకు ఆధిక్యతలేంటి? అవి కొన్ని ఒక 3-4 చూసుకొని టకటక గబగబా చూసుకుందాం. మనం ఏ స్థితి అంటే ఆ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వద్దకు నడిపించాడు. తండ్రి ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చాడు. చూడండి, గమనించండి. ఇక్కడ దావీదు మెఫీబోషెతుకి ఇచ్చిన ఆధిక్యతలు మనం చూస్తే, నీవు భయపడవద్దు అంటున్నాడు. 7వ వచనం చదువమ్మా. అందుకు దావీదు, మెఫీబోషెతు వచ్చాడు దావీదు వద్దకు, పిలవనంపాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆధిక్యతలు చూద్దాం. 7వ వచనం చదువమ్మా. నీవు భయపడవద్దు. భయభీతితో ఎక్కడ నన్ను చంపివేస్తాడో, రాజు నా తండ్రిని, నా తాతను, నా పిరతండ్రులను అందరూ చంపినటువంటి ఈ రాజు నన్ను కూడా చంపివేస్తాడు అని భయపడుతూ రాజు సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, నేను చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నీవు భయపడవద్దు. భయపడుచున్నటువంటి ఆ మెఫీబోషెతును దావీదు రాజు ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు. ఈ భయపడవద్దు అనే మాట బైబిల్లో వ్యాఖ్యానకర్తలు కానీ బైబిల్ పండితులు కానీ 366 సార్లు ఉందంట. ఎన్నిసార్లు ఉంది? దేవుని వాక్యము ప్రతి దినము కూడా అట్లయితే 366 దిన సంవత్సరానికి 365, 66. ప్రతిరోజు కూడా నీవు భయపడవద్దు అని దేవుని వాక్యం ద్వారా నీకు నాకు సెలవిస్తున్నాడు. నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు అంటున్నాడు. మెఫీబోషెతు, నీవు భయపడవద్దయ్యా. పాపంలో ఉండి భయభీతితో ఉండి చచ్చిన కుక్క వలె ఉన్నటువంటి నీవు, చచ్చిన కుక్కను ఏం చేస్తారండి? ఏం చేస్తాము? పెట్టుకుంటాం అక్కడే ఇసిరి, మళ్ళీ దాన్ని పట్టుకోం, దూరంగా ఉండి తాడితో కడతాం, ఈడ్చుకుంటూ పోతాం, ఊరి వెలపట్టుకు తీసుకొని వెళ్ళిపోతాం, అక్కడ పడవేస్తాం. మెఫీబోషెతు తన యొక్క తగ్గింపు జీవితాన్ని చూసారా? నమస్కరించి, సచ్చిన కుక్క వంటి వాడిని నేనంతటి వాడనయ్యా అంటున్నాడు. అందుకని దావీదు చూసి, నీవు భయపడవద్దు మెఫీబోషెతు అంటున్నాడు. 2వ చూద్దాం, చూడండి. 7వ వచనంలోనే మళ్ళీ చదవమ్మది, కంటిన్యూ చేద్దాన్ని. నీ తండ్రి అయిన యోనాతానును బట్టి ఉపకారము చూపుతాను. నిజముగా నేను ఉపకారం, నిజముగా అందుకన్నాడు. భయపడుతున్నటువంటి వ్యక్తికి నీకు భయం వద్దు, నేను నిజముగా నీకు ఈ కార్యాన్ని చేస్తాను, ఉపకారము చూపిస్తాను. ఎవరిని బట్టి ఉపకారం చూపిస్తానంటున్నాడు? యోనాని తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి. యోనాతానుతో దావీదు నిబంధన చేసుకున్నారు. ఇద్దరు స్నేహితులు వారు. దావీదు యోనాతానుతో నిబంధన చేశాడు, యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. సింహాసనానికి రాగానే జ్ఞాపకం చేసుకున్నాడు. మెఫీబోషెతును, నీ భయపడవద్దు, నిజముగా నీ తండ్రిని బట్టి నేను ఉపకారం చూపిస్తానంటావు. ఉపకారము ద్వారా మనకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును మనకు దొరికింది. కంతే. కృప అంటే దేనికైతే మనం అర్హత కోల్పోయామో ఆ అర్హత పొందామో, మితిలేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, అలాంటి ప్రేమను చూపించాడు. దావీదైతే తాత్కాలికంగా ప్రేమను చూపించాడు. నీ తండ్రికి నేను ఉపకారము చూపించడకు నీ తండ్రిని బట్టి అని చెబుతున్నాడు. ఇక్కడైతే అత్యధికమైనటువంటి కృపా మహదైశ్వర్యమును మనకి యేసుక్రీస్తు ప్రభువునందు నీకు నాకేం దొరికింది? ప్రేమ దొరికింది. ఆయన ప్రేమించాడు కనుకనే సచ్చర కుక్క వలె ఉన్నటువంటి నీ నా స్థితిని బట్టి
మనము ఊరు వెలపట వెళ్ళవలసినటువంటి మనము, ఊరి వెలపట పారవేయబడినటువంటి మనము, ఆయన నీ కొరకై నా కొరకై గవి వెలుపుట శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందుట ద్వారా దుర్వాసన పట్టుతున్నటువంటి మనలను సుగంధ పరిమళ వాసనగా చేసి తన రాజ్య సింహాసనం వద్దకు తీసుకొని వచ్చాడు. రాజ్య సింహాసనం వద్దకు తీసుకొని వచ్చాడు. అందును బట్టి ప్రభు అదే ఆధిక్యత అట్ట గొప్ప ఆధిక్యతనిచ్చాడు ప్రభునందు. ప్రియమైన మళ్ళీ కంటిన్యూ చేయమది, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు ఇప్పిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడవద్దు అంటున్నాడు. తర్వాత నీ తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి నీకు ఉపకారము చేస్తానంటున్నాడు. రెండవది, నీ పితరుడైన సౌలు భూమి అంతయు తిరిగి నీకు ఇప్పిస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, మనము ఏదైతే పోగొట్టుకున్నామో, పితరుడైనటువంటి ఆదాము ద్వారా ఏం పోగొట్టుకున్నాం. ఆది పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏం చేశాడు? ఏదైనా వనము నుండి ఏం చేశాడు? బయటకు పంపించి వేశాడు. ఎందుకు పంపించాడు? మరలా తిరిగి ఏదేనులోకి ప్రవేశిస్తాడని ఏదేను యొక్క ద్వారాలను మూసివేసి ఖడ్గజ్వాలను కాపలా ఉంచాడు. ఆ జీవవృక్షపు ఫలాలను తింటాడేమో మరలా వచ్చి ఆదాము దంపతులు మరలా ఏదేనులోకి వచ్చి ఆ జీవవృక్ష ఫలములు మరలా తింటారేమోనని అది పోగొట్టుకున్నాడు. జీవవృక్ష ఫలాలు తినే భాగ్యాన్ని పోగొట్టుకొని గట్టివైబడినటువంటి ఆదాము, కోల్పోయినటువంటి ఆదాము ద్వారా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకములకు ఏ రక్తిగా ప్రవేశించిందో, నీవు నేను కూడా పాపపు ఏచ్చల వల్ల మనము దూరపరచబడినటువంటి మనము, ఆ ఫలాలను భుజించడానికి యోగ్యత లేని మనము, ఆ పరదేశంలో ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి పరదేశి ఏదేను, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఏదానులో ఉన్నటువంటి 6 జీవవృక్ష ఫలాలను తినే భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను తినే భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. చదవండి, అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. జయించువానికి దేవుడి పరదేశంలో ఉన్న ఏమంటున్నాడు? జీవవృక్ష ఫలాలు తినుటకు మనకి జయాన్ని ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును నీవు నేను స్తుతించి ఆరాధించాలి. ఆదిపితరుడైనటువంటి ఆదాము కోల్పోయాడు. ఆదాములో నుండి వచ్చినటువంటి నీకు నాకు కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ముందు ప్రేమనిచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు. తరువాత ఆ పరలోకంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలను తినే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన చదువు వల్ల 11వ వచనం చదువు. 11వ వచనం అదే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. రాజు రాజకుమారులలో ఒకరైనట్లుగా రాజు బల్ల వద్ద ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఎండిన భూమిలో ఉన్నటువంటి వాడు, మేత లేని స్థలంలో ఉన్నటువంటి వాడు, శాపగ్రస్తుడైనటువంటి వాడు, కుంటి కాళ్ళ కలిగినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దావీదు మహారాజు బల్ల వద్దకు వచ్చి రాజుతో కూడా భోజనము చేసే భాగ్యం దొరికిందండి. మరి నీకు నాకేం దొరికింది? రాజు బల్ల వద్ద ఎలాంటి భోజనం ఉంటుంది? విలువైనటువంటి భోజనం, శ్రేష్టమైనటువంటి భోజనం ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర క్రీస్తులో మనకు దొరికినటువంటి ఆహారం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, జీవాహారము దొరికింది నీకు నాకు. ఆ దినము తింటాడు, రేపు తింటాడు, ఆయన సత్యాంత వరకు తింటాడు. మనం తినే ప్రభు ద్వారా ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారము, జీవాహారమైనటువంటి
ప్రభువును భుజించడం ద్వారా నీకు నాకు పరలోకములో నిత్య జీవము దొరికింది. అందును బట్టి ప్రభువుని నేను ఆరాధించ బద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడమ్మా 13వ వచనాన్ని చదువు. ఇప్పుడు మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండెను. ఎక్కడున్నాడు? లొదెబారులో ఉన్నటువంటి వాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు? యెరూషలేముకు తీసుకొచ్చాడు. ఈ శపితమైనటువంటి భూమిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? ఎక్కడికి తీసుకొచ్చాడు? పరిశుద్ధమైనటువంటి సంఘ సహవాసంలోకి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? సంఘ సహవాసంలోకి, పరలోకపు గవినిలోకి తీసుకొని వచ్చాడు. పరలోక గవిని ఇదే. పరలోకానికి వెళ్ళాలంటే ముందు సంఘములో చేర్చబడాలి. అందుకనే ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? గజిబిజిగా ఉన్నటువంటి కుటుంబము, అబద్ధపు కుటుంబము, హెచ్చించుకునే కుటుంబము, ఆహారం కొరకై ప్రాకులాడే కుటుంబంలో నుంచి యాకోబును ప్రత్యేకించుకొని ఆ బంధకాల నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ బంధకాల నుండి బయటకు తీసుకొని వచ్చి బేతేలు వద్దకు, లూజు వద్దకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి నిద్రిస్తున్న సమయంలో దర్శనమిచ్చి, ఇదే పరలోకపు గవిని, ద్వారం ఇదే అనుకుంటున్నారేమో. పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడే పెట్టాడు, భూమి మీదే పెట్టాడు ద్వారాన్ని. ఎక్కడ పెట్టాడు? భూమి మీదే పెట్టాడు ద్వారాన్ని. ఈ ద్వారంలో గుండా ప్రవేశించినటువంటి వారే పరలోకానికి వెళతారు. నీకు నాకు సంఘంలో ఇచ్చాడు. ద్వారంలో కూడా నువ్వు నేను ప్రవేశించావు. ప్రభు యొక్క రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడ్డావు. నీవు యెరూషలేములకు తీసుకొని వెళ్ళాడు మెఫీబోషెతును. నిన్ను నన్ను కూడా సరిగా సంఘములోకి, పరిశుద్ధ ఆలయములోకి, పరిశుద్ధ జనములోకి, పరిశుద్ధమైనటువంటి ఆలయములకు తీసుకొని వచ్చి పరిశుద్ధముగా ప్రభువుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించేవారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? కుంటి కాళ్ళవాడైనటువంటి మెఫీబోషెతును తీసుకుని లొదెబారులో ఉన్నటువంటి వాడు, ఎండిన భూమిలో ఉన్నటువంటి వాడు, బాకీదారుల వద్ద బందీగా ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి రాజు వల్ల బల్ల వద్ద భోజనాన్ని ఏర్పాటు చేశాడు. కోల్పోయినటువంటి దాన్ని అంతా తిరిగి ఇచ్చివేశాడు. యెరూషలేములో కాపురం ఉండే భూమి, రాజు బల్ల వద్ద భోజనం ఏర్పాటు చేశాడు. ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడండి! ఎంతకంటే నీకు నాకు ఆధిక్యతలు, అత్యధికమైనటువంటి ఆధిక్యతలు ఇచ్చినటువంటి ఆ ప్రభువుని మెఫీబోషెతు నమస్కరించి, నీవైతే నేనైతే సాగిలపడి, తండ్రి యెహోవా దేవా, నా ప్రియ ప్రభువా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో మీరు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలు అత్యధికమైనటువంటి ఆధిక్యతలయ్యా. మెఫీబోషెతు కంటే కూడా, దావీదు ఇచ్చినటువంటి ఆధిక్యతల కంటే కూడా అయ్యా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతలను బట్టి నేను సాగిలపడి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఒకసారి ప్రభువుని ఆరాధించబుద్ధి దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక.